హాయ్, హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటండి విశేషాలు? మరి నా విషయానికి వస్తే పిల్లలకి ఒక మంచి స్నాక్ చేసి పెడుతూ ఈరోజు కిచెన్ ఆర్గనైజింగ్ కోసం చిన్న వస్తువుని కొన్నాను. అది మీకు చూపిస్తా అన్నమాట. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే నేను ఇది కార్ట్లో యాడ్ చేసి అలా ఆలోచిస్తున్నాను, ఇంత కాస్ట్ పెట్టి కొందామా వద్దా అని. కానీ చాలా బాగా నచ్చింది. సంహవ్ నేను అలా చూస్తున్నప్పుడు మా వారు చూసి వెంటనే నాకు తెలియకుండా ఆర్డర్ చేసేసారనమాట. ఇట్స్ ఏ సర్ప్రైజ్. కానీ ఈ సర్ప్రైజ్ డబల్ హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ నచ్చిన వస్తువు అది కూడా సర్ప్రైజ్ కింద వస్తుంది కాబట్టి. ఇది కాస్ట్తో పాటు నేను ఇంకోటి ఏం ఆలోచించానంటే, అంతా గ్లాస్ కదా, మనం మెయింటైన్ చేయగలమా లేదా అనేది. అంటే కిచెన్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది ఇలాంటివి వాడితే అని బాగా అనిపిస్తుంది. సో కొంచెంగా మోడిఫై చేద్దాం కిచెన్ని, పాత వాటిని అన్నిటినీ తీసేసి మంచిగా కొంచెం మంచి లుక్ ఇచ్చే వాటిని కొందాము అన్నట్లు ఆలోచిస్తున్నాను అనమాట. దాంట్లో ఇదే ఫస్ట్ స్టెప్. ఇక ఈ బాటిల్స్ విషయానికి వస్తే మేము అప్పుడప్పుడు వెజిటేబుల్ జ్యూస్ తాగుతాం అనమాట. అది రెగ్యులర్గా చేద్దాం అన్నట్లు ఇవి తెప్పించాను. ఎందుకంటే కొంచెం కంటికి కనిపిస్తూ ఉంటే అలా వెంటనే తాగుతాం కాబట్టి. రోజు చేసుకునే కంటే ఒకసారి చేసుకొని స్టోర్ చేసుకొని తాగొచ్చు కదా. సో అలా ఈ గ్లాస్ బాటిల్స్ కొన్నాను. కొనటం అయితే బాగానే కొనేసాను, కానీ వాటిని వాష్ చేస్తుంటేనే నాకు చాలా భయం వేసింది, ఎక్కడ పగలగొట్టేస్తాను అని చెప్పి మెల్లగా వాష్ చేశాను. కాకపోతే మెల్లగా అలవాటు చేసుకుంటే వీ విల్ గెట్ యూస్డ్ అనమాట. అది మాత్రం అర్థమవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ యూస్ చేస్తాం మొదలుపెట్టాను కాబట్టి. చెప్పడం మర్చిపోయాను, ఇవి నెస్టేషియా నుంచి తీసుకున్నాను అనమాట. సాల్ట్ అండ్ పెప్పర్ స్టోరేజ్ కంటైనర్స్. చాలా రకాలు ఉన్నాయి, కాకపోతే నాకు ఈ మోడల్ బాగా నచ్చింది. అంతా అరేంజ్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది మంచిగా. అండ్ ఈ బాటిల్స్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. వాటికి పెట్టిన ప్రైస్కి వాటికి ఉన్న క్వాలిటీకి సంబంధమే లేదు, చాలా బాగున్నాయి. ఇక స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను కదా. పొటాటోస్ ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి. వాటిని చక్కగా పీల్ ఆఫ్ చేసేసి మ్యాష్ చేసి ఆలూ శాండ్విచ్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇక వీటిని పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత ముందు పొటాటోని మ్యాష్ చేసేసుకుంటాం అనమాట. అండ్ కొంచెం తీసి పక్కా పెట్టుకున్నాను, ఎలాగో స్టఫింగ్ రెడీగా ఉంటుంది కాబట్టి. మేము కూడా ఆలు పరోటా చేసుకున్నాము డిన్నర్లోకి అని చెప్పి. సో పిల్లలకి సపరేట్గా 2 శాండ్విచెస్కి సరిపడా తీసేసుకొని వాటిలో వాళ్ళకి కొంచెం కారం అనేది చాలా తక్కువగా ఉండేలాగా పచ్చిమిరపకాయలు అవి ఏమీ వేయకోకుండా జస్ట్ కొంచెం ఉప్పు, కారం, క్యారెట్స్, ఉల్లిపాయలు వేసేసి సింపుల్ స్టఫింగ్ చేస్తాం. వాళ్ళకి తినడానికి చాలా ఈజీగా ఉండటానికి అండ్ స్పైసీగా లేకుండా అనమాట. ఇక ఈ స్టఫింగ్ని వచ్చేసేసి ఒక బ్రెడ్ తీసుకొని దాని మీద ప్లేస్ చేసేసుకొని మరో బ్రెడ్ మళ్ళీ దాని మీద పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవడమే. నీకు ఇంకా ఆ తర్వాత నేను కూడా ఆలు పరోటా విత్ రైటా చేసుకున్నాను. ఈ లోపల మా వారికి హలీం తినాలనిపించి అది కూడా తీసుకొచ్చారనమాట. సో హ్యాడ్ ఏ గ్రేట్ డిన్నర్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. సో జార్స్ అన్నీ వాష్ చేసేసి డ్రై అవటానికి పెట్టేసేసాను అనమాట. ఆ జార్స్ అన్నీ ప్లేస్ చేసే
హోల్డర్ ఇది. మొత్తం వుడెన్ హోల్డర్ అనమాట. బట్ బాటమ్ కూడా మొత్తం కింద అనటంతో నాకెందుకో కొంచెం మేబీ కొంచెం వాటర్ తగిలినా ఏదైనా డస్ట్ ఉన్నా పాడవుతుందేమో అనిపించి కొంచెం ఆ బుషెస్ లాంటివి తెప్పించాను మీషోలో. సో అవి పెడితే కొంచెం హైట్ పైకి లెగుస్తే దట్టు కదలకుండా ఉంటుంది కదా. సో గ్లాస్ అనేది కొంచెం సేఫ్గా ఉంటుందని చిన్న హోప్. అవన్నీ ప్లేస్ చేసేసిన తర్వాత పెడితే చక్కగా చాలా బాగుంది. నాకు మూవ్ చేసుకోవడానికి కూడా బాగుంది, కదలకుండా అలాగా ఉందన్నమాట. ఇక ప్రికాషనరీ స్టెప్స్ మాత్రం నెవర్ ఎండింగ్. నాకు అలవాటు అయ్యేదాకా ఇలాగే భయంగా ఉంటానేమో మరి. బట్ ఐ వాంట్ టు డూ ఇట్. అండ్ ఇంకా ఈ జార్స్ తీసుకొచ్చి యాక్చువల్లీ చాలా డేస్ అయిపోయింది నేను అలా పెట్టుంచాను అనమాట. ఎందుకంటే కొంచెం అది ఉంటుంది కదా, భయంతో పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. బట్ నో, ఇక వాడితేనే అలవాటు అవుతుంది అని చెప్పి ఇంకా మొత్తం క్లీన్ చేసి ఫిల్ చేస్తున్నాను. నాకు మెయిన్గా ఉప్పు, కారం, టీ అండ్ షుగర్ బాగా టీ పౌడర్ అండ్ షుగర్ బాగా అలవాటు అనమాట. అవి మాత్రం పెద్ద జార్స్లో ఫిల్ చేసుకున్నాను. షుగర్ మాత్రం చిన్న కంటైనర్లోనే వేసుకున్నాను. కనీసం ఆ కంటైనర్ చూసినప్పుడైనా తక్కువ వాడాలి అనేది గుర్తొస్తుంది కదా మనకి. సో ఒక్కొక్కటి ఫిల్ చేసి పెడుతుంటే ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకైతే. గాట్ అబ్సెస్డ్ విత్ ఇట్ అనమాట. కాకపోతే కంటైనర్స్ మాత్రం చాలా చాలా అంటే చాలా చిన్నవి. కొంచెం పెద్దవి ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే మళ్ళీ మిగిలిందంతా వేరే కంటైనర్లో ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అది కొంచెం పని. కాకపోతే చూడటానికి అందంగా ఉంది కదా, పర్లేదు, కొంచెం అడ్జస్ట్ అయిపోదాంలే అనిపించింది. ఇంకా ఆయిల్ వచ్చేసి దీంట్లో ఫిల్ చేసేసుకున్నాను. అండ్ రెగ్యులర్గా హ్యాండీగా యూస్ చేసే వీటితో పాటు కొంచెం గరం మసాలా అండ్ ఇంగువ ప్లేస్ చేసుకుందాం అనుకున్నా. ఈ బాటిల్స్లో మాత్రం ఆయిల్ ఫిల్ చేసుకున్నాను. ఒక బాటిల్ ఫిల్ చేసా, ఇంకో బాటిల్లో గ్రౌండ్నట్ ఆయిల్ ఫిల్ చేస్తాను అనమాట. ప్రస్తుతానికి లేదు కాబట్టి ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ ఫిల్ చేసి మిగిలిన బాటిల్ ఖాళీగా ఉంచేసాను. బట్ మొత్తం అంతా ఫిల్ చేసి అలా ప్లేస్ చేసిన తర్వాత దాన్ని చూస్తే వావ్ అనిపించింది. నాకు మాత్రం భలే నచ్చింది. అండ్ ఆయిల్ బాటిల్లోంచి చుక్కలు బయటకు వచ్చి జిడ్డుగా తయారైతే మీకు ఎంత చిరాకు, నాకైతే భలే చిరాకు అనమాట. ఈ బాటిల్స్ మూలన ఆ ప్రాబ్లం అయితే అస్సలు లేదు. మొత్తం అంతా ఫిల్ చేసి అలా ప్లేస్ చేయగానే భలే లుక్ వచ్చింది కిచెన్కి. ఇంకా నా విశేషాలు అయితే ఇవే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.